ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ఆడపిల్లలకి చాలా గోల్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో రాణించాలి అనుకుంటూ ఉంటారు. లేచినప్పటి నుంచి మనం ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా, మొబైల్ పట్టుకుని ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళ్ళి మనం క్లిక్ చేసినా ఆడపిల్ల సక్సెస్ స్టోరీ ఎక్కడొక్కడ కనిపిస్తూనే ఉంటుంటుంది. అవి చూసిన ప్రతిసారి ఇన్స్పైర్ అవుతూనే ఉంటుంటాము. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో యాంగ్జైటీ కనిపిస్తూ ఉంటుంది. నేను మ్యారేజెస్ వాళ్ళకి సంబంధించి తర్వాత తీసుకుంటాను. దానికన్నా ముందు స్టూడెంట్ కనుక తీసుకుంటే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు. గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ గోల్ అయి ఉండొచ్చు. బట్ ఎందుకో ఎగ్జామ్స్ అనగానే యాంగ్జైటీ ఉంటుంటుంది. అప్పటిదాకా చాలా బాగా ప్రిపేర్ అవుతుంటుంటారు. ఇంకొక 1 డేలోనూ 2 డేస్లోనూ ఎగ్జామ్ ఉన్నప్పుడు కొంతమందికి ఫీవర్ అటాక్ అవుతూ ఉంటుంది, కొంతమందికి యాంగ్జైటీ టెన్షన్ వస్తూ ఉంటుంది, కొంతమందికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత చెమటలు స్వెట్ వస్తూ ఉంటుంది, కొంతమంది మర్చిపోతూ ఉంటుంటారు. ఇలా రకరకాల కారణాలు వాళ్ళని వెంటాడుతూ ఉంటుంటాయి. విజువలైజేషన్ 2.0లో దీనికి సొల్యూషన్ మనం ఏ విధంగా చూపిస్తాము అంటారు? ఆడపిల్లల వైపు నుంచి మాత్రమే నేను అడుగుతున్నాను సార్. వాళ్ళలో కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేయొచ్చు మనం? ఉషా గారు, మీరు తెలిసి అడిగారో తెలియక అడిగారు, కానీ నిజంగా ఆడపిల్లల కోసమే విజువలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనం ప్రతిసారి విజువలైజేషన్ ఇన్ జనరల్ చేస్తాం, కానీ అమ్మాయిలు చాలామంది నేను చూశాను. అమ్మాయిలు జాబ్ చేసే అమ్మాయిలు తల్లిదండ్రుల గురించి బాగా కేర్ తీసుకుంటారు. అసలు అబ్బాయిలు తీసుకుంటారో లేదో తెలియదు, కానీ తీసుకోరని చెప్పను, కానీ అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల గురించి బాధ్యత ఎక్కువ తీసుకుంటారు. ముఖ్యంగా జాబ్ చేస్తూ ఉంటే సంపాదించే పొజిషన్లో ఉంటే. అయితే అలాంటి వాళ్ళు చాలామంది, ఇంకా నేను ఎందుకు అన్నానంటే తెలుసో తెలియకో అని, మన ప్రోగ్రాంలో విజువలైజేషన్ ప్రోగ్రాంలో ప్రతి బ్యాచ్లో చాలామంది ఆడవాళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళే ఎక్కువ జాయిన్ అవుతారు. ఓకే, నాకు ఐడియా లేదు సార్. అవును, చాలామంది పర్సంటేజ్ ఉమెన్స్ ఎక్కువ ఉందని తెలుసు, కానీ ఇదని తెలియదు. అవును, వాళ్ళు అంటే డబ్బులు సంపాదించడానికి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని ఈ మార్గం ద్వారా సంపాదించాలి, అయితే ఈ మార్గాన్ని ఎలా సాధించాలి అని విజువలైజేషన్లో జాయిన్ అవుతారు. నిజమే, మీరు అన్నట్లు ఆందోళన ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. కాంపిటీషన్ గుర్తొస్తే మనకున్న టాలెంట్, మన ఉన్న స్కిల్ని కూడా మనం మర్చిపోతాం. అయితే విజువలైజేషన్ అనేది ఎగ్జామ్ ఫియర్ పోగొట్టడం, విజువలైజేషన్ ద్వారా వాళ్ళ గవర్నమెంట్ జాబ్ను సాధించినట్లు భావించడం, ఇవన్నీ ఒక ప్రాసెస్. మనం పర్సనల్ కోచింగ్ ఇస్తున్న వాళ్ళకు కూడా చాలామందికి నేను ఈ కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎలా వాళ్ళు భయం నుంచి బయటపడ్డారు, పబ్లిక్ స్పీకింగ్ నుంచి బయటపడ్డారు, ఎగ్జామ్ అంటే ఏమాత్రం భయపడకుండా. ఎప్పుడైనా చూడండి, ఎప్పుడు ఆందోళన పడతారో మీకు గుర్తున్నవి కూడా మర్చిపోతారు. అది ఇంటర్వ్యూ కానీ ఎగ్జామ్ కానీ అదే జరుగుతూ ఉంటుంది సార్. ఎప్పుడైతే ఆ యాంగ్జైటీ, ఆ భయం వస్తూ ఉంటుందో, అసలు అప్పటిదాకా చదివి అంత బాగా పర్ఫామ్ చేసిన మేము సడన్గా హాల్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంటర్వ్యూ టైంలోనూ ఏదో తెలియకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. షగర్, మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు తొందరగా అన్నీ రాసి పేపర్ వెనక్కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? తొందరగా అన్నీ రాసి బాగా అన్నీ రాశారు, ఇంకా అనుకున్న సమయం కంటే ముందే అయిపోయి చేశారా? చేశాను సార్. మీరు ఈ మాట చెప్తున్నప్పుడు మీ ముఖం మీద చిరునవ్వు చూడండి. అంటే కేవలం నేను ప్రశ్న అడిగినందుకు ఆ విషయం గుర్తొస్తే మీరు ఇంత రిలాక్స్డ్గా హాయిగా నవ్వుతున్నారే. మరి విజువలైజేషన్ ద్వారా అదే స్థాయిని, విజువలైజేషన్ ద్వారా ఆ స్థాయిని ఊహించుకుంటే, ఆ మానసిక స్థితిలోకి వెళ్ళగలిగితే ఎంత రిలాక్స్ అవుతారో తెలుసా? అలాంటి రిలాక్సేషన్ స్థాయిని అలవాటుగా చేసుకుంటే ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏదైనా ఒక ఆందోళన కలిగించే విషయం, పబ్లిక్ స్పీకింగ్ ఇట్లాంటివి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు భయం లేకుండా ఎలా ఎదుర్కోవచ్చు అన్నది విజువలైజేషన్ ద్వారా ముందు నేర్చుకోవచ్చు. ఎలా సార్, అంటే ఏ విధంగా అంటారు? ఇప్పుడు అందులో చాలా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా బ్రీతింగ్ టెక్నిక్లో నౌ లెట్ us ప్రాక్టీస్ 4-7-8. 4-7-8 ఏంటి సార్ ఈ నంబర్? ఏదో మ్యాజిక్ నెంబర్లా ఉంటుంది కాదు, కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో 4 నంబర్స్ తీసుకోండి, 7 నంబర్స్ని అంటే బ్రీత్ ఇన్ 4 నంబర్స్, 7 నంబర్స్ ఆపేయండి, 8 నెంబర్స్ వదిలేయండి.
చూడండి హౌ యూ విల్ ఫీల్ రిలాక్స్డ్. ఓకే, కెన్ వి ప్రాక్టీస్ నౌ? ఓన్లీ బ్రీతింగ్ అంతే. రెడీ? నేను కౌంట్ చేస్తాను, మీరు ఆ కౌంట్ని ఫాలో అవ్వండి. 4, 7, 8. ఓకే. ఓకే, రైట్. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మీరు బాగా గమనిస్తే బ్రీత్ అవుట్ చాలా లాంగ్ ఉంటుంది, హోల్డింగ్ లాంగ్ ఉంటుంది, బ్రీత్ ఇన్ తక్కువ ఉంటుంది. మీరు బయటికి పంపించేటప్పుడు మీ స్ట్రెస్ని కానీ, మీరు బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మీ కార్బన్ డైఆక్సైడ్ మీరు బయటకు ఎప్పుడైతే పంపించేస్తుంటారో, మళ్ళీ మరి తీసుకున్నప్పుడు 4 ఎప్పుడైతే తీసుకుంటారో ఆక్సిజన్ లోపలికి చాలా డీప్గా వెళ్తుంది. మీరు హోల్డ్ చేసినప్పుడు ఈ ఎక్సర్సైజ్ ద్వారా హార్ట్ బీట్ కంట్రోల్ అవుతుంది, పల్స్ నార్మలైజ్ అవుతాయి, ఆందోళన తగ్గుతుంది, ఆలోచన పెరుగుతుంది, విజువలైజేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. అంటే మీరు ఆందోళన ఎప్పుడైతే తగ్గుతుందో ఇప్పుడు నేనేం చేయాలో ఆలోచించడం ఈజీ. ఇప్పుడు నేను విజువలైజ్ చేయాలి. ఏం విజువలైజ్ చేయాలి? ఇప్పుడైతే ఇలాంటివి 3 సెట్స్ చేయండి బ్రీతింగ్. 3 సెట్సే చాలు, మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు నౌ యూ విజువలైజ్. విజువలైజేషన్ ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్లో తలెత్తకుండా ఎగ్జామ్ రాస్తున్నారు, లేదా కంప్యూటర్లో కానీ చేత్తో కానీ ఎగ్జామ్ రాస్తున్నారు, తలెత్తట్లేదు, రాస్తూనే ఉన్నారు. మీ పక్కన ఇన్విజిలేటర్ పోతున్నా మీరు చూసుకోవట్లేదు. తర్వాత ఎక్స్ట్రా షీట్ తీసుకున్నారు, మీరు మొత్తం ఎగ్జామ్ రాశారు. తర్వాత టైం చూసేసరికి ఇంకా 15 మినిట్స్ ఉంది. ఈ 15 మినిట్స్ని ఒకసారి మళ్ళీ రెఫర్ చేశారు పేపర్లన్నీ, ఏది మిస్ చేయలేదు, ఏ క్వశ్చన్ వదలలేదు అని అర్థమైంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ పేపర్ వాళ్ళకి ఇన్విజిలేటర్కి ఇస్తున్నారు, 5 నిమిషాల ముందే బయటకు వచ్చారు. ఎంత బాగుంది సార్. ఇది మనకు కావలసినది, మనం కోరుకున్నది. చాలా కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటూ ఉంటాం, ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి విజువలైజ్ చేయడం ఈజీ. మనం వద్దనుకునేది ఏది? ఆందోళన పడడం, కష్టంగా పేపర్ రావడం, ఆలస్యంగా రాయటం, కొన్ని క్వశ్చన్లు ఎగ్గొట్టడం, టైం సరిపోకపోవడం, ఇవన్నీ మనం కోరుకునేవి కాదు, కానీ ఆందోళనలో గుర్తొచ్చేవి ఇవే. సో స్ట్రెస్ ఉండకూడదంటే విజువలైజేషన్ ద్వారా మీకు కావలసిన సీన్ను క్రియేట్ చేస్తే, అది చేయటానికి మీకు దానికి కూడా ఆందోళన ఉండకూడదు కాబట్టి రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేస్తే, ఈ రిలాక్సేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మీరు పూర్తిగా విశ్రాంత స్థితిలోకి వెళ్ళిన తర్వాత విజువలైజ్ చేయండి. ఈ విజువలైజేషన్ చేసిన తర్వాత దెన్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఇది ఎగ్జామ్ వరకు. అట్లాగే ఇంటర్వ్యూ కూడా, మీకు ఇంటర్వ్యూలో అవతల వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాచులేషన్స్ అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అందరి ముఖంలో చిరునవ్వు కనిపించింది అనుకోండి, మీరు వచ్చేటప్పుడు వాళ్ళే షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? బయటకు వచ్చిన తర్వాత నేను చాలా ఆన్సర్లు చెప్పలేదని వేరే వాళ్ళు అంటే, మీరు అన్నీ చెప్పి వచ్చిన మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. ఇవన్నీ ఎమోషనల్గా మీరు ఆ సీన్ను క్రియేట్ చేసుకునే రిపీటెడ్గా అనుకుంటున్నప్పుడు ఆ స్థితి మీకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. నేను ఎగ్జామ్ టైంకి రాయడం, టైం చాలా మిగలడం, ఇంటర్వ్యూలో ఏ ప్రశ్న కూడా ఆన్సర్ చెప్పకుండా అన్నిటికీ చెప్పే బయటికి రావడం, ఇవన్నీ హ్యాపీగా రిలాక్స్ కలిగించేవి కదా. అన్నిటినీ చాలా సంతోషంగా ఆనందంగా ఫీల్ అయ్యేవి. ఈ ఎమోషన్ని మనం క్యారీ చేయగలిగితే రియల్ ఎక్స్పీరియన్స్లో కూడా మీకు ఇదే ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. దీని నుంచి మీరు బయటపడినప్పుడు కూడా హ్యాపీగా బయటకు వస్తారు. అప్పుడు మీరు ఫేస్ చేస్తారు చూసారా, ఫేస్ చేస్తున్నప్పుడు చాలాసార్లు ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు మెంటల్గా, కాబట్టి ఇది ఈజీ అవుతుంది. దట్స్ హౌ దే కెన్ విన్ కాంపిటేటివ్ ఎగ్జామ్, దే కెన్ విన్ కాంపిటేటివ్ ఇంటర్వ్యూస్. అలా అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న జాబును సాధించి, దాంతోపాటు ప్రయత్నం కూడా మనం చెప్పవలసిన అవసరం లేదు. దాని అర్థం విజువలైజేషన్ చేసి మీరు చదవటం మానేయమని కాదు, జబ్బు బాగు చేసుకోవాలని అంటే విజువలైజేషన్ చేసి మందులు వాడకూడదని కాదు, చాలా తప్పు. మన ప్రయత్నం చేస్తుంటే బహుశా మీరు చేసే అతి తక్కువ ప్రయత్నం కూడా ఏది ప్రయత్నించారో అదే ఎగ్జామ్లో రావచ్చు. సో దట్ మే బి ద ఎఫెక్ట్ ఆఫ్ విజువలైజేషన్. సో అలా మనం పాజిటివ్గా ఊహించుకున్న తర్వాత రిలాక్స్డ్గా చేసే ప్రయత్నాలు ఏవైనా సరే కంప్లీట్ పొటెన్షియల్ మనం బయటకు వస్తుంది. ఇందాక మీరు ఒక వర్డ్ యూస్ చేశారు, అదే ఎమోషన్ ఎప్పుడైతే క్యారీ చేస్తూ ఉంటుంటామో
మన చుట్టూ ఏం జరుగుతున్నా పెద్దగా మనకు కనిపించదు. మనం ఏదైతే ఆందోళన ఇమాజిన్ పడం. చేసామో, ఏదైతే క్యారీ చేస్తున్నామో అదే ప్రెజెన్స్లో మనం ఉండగలుగుతాం. బట్ ఇది ప్రాక్టీస్ త్రూనే కొంతమందికి వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. ఆ. కొంతమంది దీన్ని ఓన్ చేసుకోవాలంటే టైం పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ ఖచ్చితంగా అవసరం. సో మీరు వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతారు సార్? వాళ్ళు ఒకవేళ క్లాసెస్ తీసుకోవాలనుకున్నా, ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటుంటారో, అండ్ దాంతో పాటు చాలామందికి అబ్రోడ్స్ వెళ్ళాలని ఉంటూ ఉంటుంది. వీసా ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి అక్కడ జాబ్ కొట్టాలనుకుంటూ ఉంటారు, అక్కడ యూనివర్సిటీలో సీట్ రావాలి. ఇలా స్టూడెంట్కి సంబంధించి కేటగిరీ ఏదైనా సరే అదొక గోల్ వాళ్ళకి. దాన్ని రీచ్ చేయడానికి విజువలైజేషన్ 2.0 మీ త్రూ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ముందుగా అండి May 25th విజువలైజేషన్ 2.0 సెషన్ స్టార్ట్ అవుతుంది. May 25th. 5 రోజుల పాటు జరిగే ఈ సెషన్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్, రిలాక్సేషన్, విజువలైజేషన్ ప్రాసెస్, ఎవ్రీడే హ్యాబిట్స్, వీటి గురించి మనం మాట్లాడతాం. ఓకే. దాంతో మీరు సాధించాలనుకున్నది సునాయాసంగా ఎలా సాధించవచ్చు, చుట్టూ ఆపర్చునిటీస్ని ఎలా గుర్తించవచ్చు అన్న విషయాలు మనం అందులో నేర్చుకుంటాం. ఇది కాకుండా ప్రత్యేకంగా ఎవరికైనా వ్యక్తిగతంగా కొన్ని అవసరాలు ఉంటే, గవర్నమెంట్ జాబ్ పలానా జాబే కొట్టేయాలి, ఈ టైం లోపలనే మనం సాధించాలి అని ఏదైనా ఉంటే దానికి స్పెసిఫిక్గా దే కెన్ టేక్ పర్సనల్ కోచింగ్ ఫర్ దట్. ఈ పర్సనల్ కోచింగ్లో వాళ్ళకే కస్టమైజ్ చేసి విజువలైజేషన్ ఎలా చేసుకోవాలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, లేదా స్టూడెంట్స్ మీరే కావచ్చు, మీకంటూ పర్టికులర్గా ఒక క్లారిటీ ఉంటూ ఉంటుంది. మా గోల్ ఇది, కొడితే అక్కడ తగలాలి అనేలా ఉంటూ ఉంటుంది. వాళ్ళకి కనుక రామ్ సార్ అన్నట్టుగా పర్సనల్గా కనుక కోచింగ్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదా ఫస్ట్ విజువలైజేషన్ ఏ విధంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మీరు కనుక చేయాలి అనుకుంటే విజువలైజేషన్ 2.0 May 25th నుంచి స్టార్ట్ అవబోతుంది. స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఒక్కసారి కనుక దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, చేంజెస్ ఏ విధంగా అవుతాయి, క్లారిటీ ఏ విధంగా ఉంటుంది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో పేరెంట్స్ చూసినా, టీచర్స్ చూసినా, పిల్లలు చూసినా ఈ అవకాశాన్ని మాత్రం వదలకుండా ఒక్కసారి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా అటెండ్ అవుతారని ఆశిస్తున్నాం. డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ జలదుర్గం గారెడ్డి మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.